వాలంటీర్లను నియంత్రించేందుకు చంద్రబాబు అండ్ కో చేసిన ప్రయత్నాలు ప్రజలను ఇబ్బందులు పెడుతున్నాయని శ్రీకాకుళం జిల్లా వాసులు మండిపడుతున్నారు. వాలంటీర్లు ప్రజలకు గొప్పగా సేవలు చేస్తూ ఉంటే చంద్రబాబు కుట్రలు చేయడం సరికాదన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. వాలంటీర్లు తమ విధులు నిర్వహించకుండా చంద్రబాబు అడ్డుకొని వృద్ధులకు వికలాంగులకు తీరని ద్రోహం చేశాడని శ్రీకాకుళంలోని వివిధ వర్గాలకు చెందిన మేధావులు మహిళలు వాలంటీర్లతో సేవలు పొందుతున్న లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది మనతో పాటు వాలంటీర్లతో సేవలు పొందుతున్న లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండమ్మా, వాలంటీర్ల సేవలకు దూరంగా చంద్రబాబు చేశాడు, ఇలాంటి దీనిపై మీరేమంటున్నారు? చంద్రబాబు గారు చేసిన దానికి మేము ఎంతోగానో ఖండిస్తున్నామండి. ఎందుకంటే వాలంటీర్లు ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి ఫంక్షన్ ఇంటికి వచ్చి డోర్ టు డోర్ కొట్టి ఇచ్చేవారు. అదే కాదు, వాలంటీర్లు ఉండడం వల్ల ప్రతి ఒక్క సంక్షేమం కూడా మా ఇంటికి వచ్చి తలుపు కొట్టి మరీ ఇస్తున్నారు. ఇన్నాళ్ళు ఏంటంటే ఎవరు వచ్చి ఇస్తారని ఎండలో ఎదురు చూస్తూ వాళ్ళు ఇచ్చే ప్రతి రూపాయి కోసం మేము అలా ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడున్న వాలంటీర్ల సేవ వల్ల మేము చాలా వరకు మెరుగుపొందాం. కానీ ఇలా చేయడం మట్టుకు ఇది కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారు ఇదే కాదు, ఇంతకు ముందు కూడా ఇలాంటి సన్నివేశాలు ఎన్నోసార్లు జరిగాయి. కానీ ఇలా చేయడం మట్టుగా అది మేము ఖండిస్తున్నాం. చెప్పండమ్మా, మీ ఇంటికే వచ్చి సంక్షేమ పథకాల గురించి వివరించేవారు, ఇంటికి వచ్చి పెన్షన్ కూడా అందించేవారు. కానీ ఇప్పుడు వాలంటీర్ల సేవలను నిలుపుదల చేస్తూ వాళ్ళు మీ ఇంటికి రానివ్వకుండా చేస్తున్నారు. దీనిపై ఏమంటారు? ఏమంటాం, వాలంటీర్లు అంటే మాకు కన్నబిడ్డలాగని బాబు. అన్నీ కూడా పిల్లలు ఎలాగైతే అన్నీ అందుబాటులో చేస్తారో తల్లి తండ్రికి, అలాగే మాకు అన్నీ అందుబాటు చేస్తున్నారు. మేము ఎన్నాళ్ళైతే ఎంఆర్ఓ ఆఫీసులు కానీ వాటికని ప్రతి నెట్ సెంటర్ కానీ అన్నిటికీ తిరిగేవాళ్ళం. కానీ ఇప్పుడు దేనికి తిరగకుండా ఇంటికి వచ్చే మాకు అన్నీ అందిస్తున్నారు. వాళ్ళు తంబుకు కూడా మాకు వాళ్ళ వరకు రానివ్వడం లేదు. ఇంటికి వచ్చి తంబులు కూడా వేయించుకుంటున్నారు. యూత్ లీడర్ స్వరూప్ కూడా ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చెప్పండి సార్, ఈ వాలంటీర్లు సేవలకు దూరంగా ఉంచేటట్టు చంద్రబాబు వాళ్ళ కుట్ర చేశారు. దీనిపై మీరు అంటారు? ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ కూడా ప్రభుత్వాలు ఎన్నుకోబడతాయి. ప్రభుత్వాల తాలూకు ఉద్దేశం ఏంటంటే ప్రజలందరికీ కూడా సౌకర్యవంతమైన పాలన అందించాలనేది ఇది ప్రజాస్వామ్యంలో ఉన్న వ్యవస్థలో ఒక ఇది. ఈ సందర్భంగా ఎలక్షన్లు వచ్చిన సందర్భంలో ఏదైతే ఆ పీరియడ్ ఉంటుందో, ఎలక్షన్ కోడ్ పీరియడ్ ఉంటుందో, ఆ కోడ్ పీరియడ్లో ప్రజలకు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఎప్పుడు కూడా చేయకూడదు. అది ప్రతిపక్షాలైనా లేకపోతే ఇంకెవరైనా సరే దాని మీద మంచిగా ఆలోచించి ప్రజల తాలూకు సౌలభ్యాన్ని ఎప్పుడు కూడా మనం ఎఫెక్ట్ చేయకూడదు. అలాంటి సౌలభ్యవంతమైన వాతావరణం క్రియేట్ చేసింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేసి ఈ 4 సంవత్సరాల ఈ 10 మాసాలు కూడా ఒక వాలంటీర్ వ్యవస్థ అనేది పెట్టి ప్రజలెవరికి కూడా రోడ్డు మీద రానివ్వకుండా, గుమ్మం దేనివ్వకుండా ప్రతి సంక్షేమ కార్యక్రమం కానీ ప్రతి సేవా కార్యక్రమం కానీ వాలంటీర్ల ద్వారా సేవ అందిస్తున్నారు. ఆ వ్యవస్థ పైన చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి దుర్మార్గుడు ఒక శాడిజంగా ఆలోచించి ఈరోజు వాలంటీర్ వ్యవస్థ మీరు ఈ 2 నెలలు కూడా ఆపాలి అని చెప్పడం అది నిజంగా అది ఒక సిగ్గుచేటు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఇప్పుడు కూడా ప్రజలే ఎప్పుడు కూడా మంచిగా ఉండాలి, వాళ్ళే ఓటు ద్వారా వారు నిరూపిస్తారు. అలాంటి ప్రజలకే నువ్వు ఇబ్బంది పడితే నీకు రేపు పొద్దున్న ఎవరు ఓటేస్తారు? చెప్పండి, మీరు చెప్పండి. ఈ చంద్రబాబు నాయుడు కుట్ర ఏంటంటే ఈ వాలంటీర్ల వ్యవస్థ బాగుంది, ప్రభుత్వం పథకాలన్నీ ప్రజలకు అందిస్తున్నారు, మళ్ళీ గవర్నమెంట్ 170 స్థానాలు గెలవడానికి వాలంటీర్లు కూడా కీలక పాత్ర పోషిస్తారనే ఒక ఉద్దేశంతో ప్రజలకి సామాన్య ప్రజలకి వాలంటీర్లను దూరం చేసే ప్రక్రియ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు చాలా దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతున్నాడని, దాంతోపాటు నిస్వార్థంగా సేవ చేస్తున్న వాలంటీర్లపై ఇలాంటి చర్యలు మానుకోవాలని ఇక్కడ వారు అంటున్నారు. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం నుంచి.